అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులందరికి కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్నాను ప్రియులు అనోకన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ ఉదయకాలపు వేళ దేవుని వాక్యం కొరకై మనం చదువుకున్నాము. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము 37 వచనాలు. మరి లేవీయులు చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. లేవీయులలో యెషూవ, బాని, కద్మియేలు, షెబన్యా, బున్ని, షేరేబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి అని మనం చూస్తున్నాం. సో ఇది లేవీయుల ప్రార్థన. నిన్నటి దినం లేవీయుల ఆలోచన లేకపోతే లేవీయులు వారి యొక్క నడిపింపును మనం గమనించినప్పుడు 11వ వచనంలో 8:11 మీరు దుఃఖము మానుడి అని చెప్పారు. కాబట్టి లేవీయులు 2 పనుల్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నారు. ఒకటి బోధించుట, 2 ప్రార్థించుట. అపోస్తల కార్యాల గ్రంథంలో కొత్త నిబంధనలో దేవుని లేవీయులు 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా 4వ వచనంలో మేము ప్రార్థన చేయటందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఎందుకు బోధించుట మాని బలల యొద్ద పరిచర్య చేయట యుక్తం కాదని మరి అపోస్తల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయంలో వారు మాట్లాడిన మాట మనం 2వ వచనంలో చూస్తున్నాం. బోధించుట మాని. కాబట్టి లేవీయుల ప్రార్థన 9వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వారు మొట్టమొదట సృష్టి గురించి ప్రార్థన చేశారు. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. 2 వారు అబ్రహాము గురించి ప్రార్థన చేశారు. 3 వారు ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేశారు. మొదటిగా వారు సృష్టి గురించి ప్రార్థన చేశారు. దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు మొట్టమొదట గుర్తొచ్చేది ఆయన సమస్తాన్ని సృజించిన వాడు అనే మాట మనకు గుర్తొస్తుంది. ఆ తర్వాత మనకు గుర్తొచ్చేది ఖచ్చితంగా అబ్రహామే. కారణం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2 అధ్యాయాల్లో కూడా దేవుని యొక్క సృష్టి మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయం తర్వాత మరలా మన అబ్రహాము నుంచి ప్రారంభించబడిన అధ్యాయాలు లేకపోతే దేవుని చిత్తాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఇక గ్రంథంలో ఇశ్రాయేలీయుల గురించి మనం చూస్తాం. కాబట్టి సృష్టి, అబ్రహాము, ఇశ్రాయేలు ఈ 3 విషయాలు లేవీయులు ప్రార్థన చేస్తున్నారు. అయితే వీరి ప్రార్థనలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, వచనం 8వ వచనంలో అతనితో నిబంధన చేసిన వాడు నీవే అని చెప్పారు. కాబట్టి అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాముతో నిబంధన చేశాడు అనే మాటను ఇక్కడ మరి లేవీయుల ప్రార్థనలో చూస్తున్నాం. తర్వాత వచనం 27లో కృపా సంపత్తిని బట్టి రక్షకులను దయచేసితివి అనే మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో న్యాయాధిపతులు అనే దగ్గర ఏముందంటే 16లో రక్షకులను పుట్టించెను అనే మాట ఉంది. చూడండి, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను అనే దగ్గర తర్వాత వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి అనే మాట మనం చూస్తున్నాం. అంచేత రక్షకులను పుట్టించాడు అనే, న్యాయాధిపతులను పుట్టించాడు అనేది ఇక్కడ వీరు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే నీ కృపా సంపత్తిని బట్టి. కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క కృపలో ఉన్నారని లేవీయులు ప్రార్థన చేస్తున్నారు. వీరి ప్రార్థనలో 9వ వచనంలో నీవు నీతిమంతుడై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి అన్నాడు. నీవు నీతిమంతుడవు అన్నారంటే అది ఖచ్చితంగా దేవుని మంచితనాన్ని బట్టి జరుగుతుంది, దేవుని తత్వాన్ని బట్టి జరుగుతుంది. కాబట్టి
సో ఈ అధ్యాయం అంతా కూడా లేవీల ప్రార్థనలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యం వెనకాల నిబంధన ఉన్నది అని లేవీలు ఈ ప్రార్థన ద్వారా తెలియపరుస్తున్నారు. అబ్రహాము దగ్గర వారు ఉపయోగించిన పదం నిబంధన, ఇశ్రాయేలీల దగ్గర వారు ఉపయోగించిన పదం కృపా సంపత్తి. వారి ప్రార్థనలో వారు మాట్లాడుతున్నది నీవు నీతిమంతుడవు అనే మాట. అయితే ఒక సృష్టి దగ్గర వారు నిబంధన గురించి ఏం మాట్లాడలేదు. కానీ అయితే 6వ వచనం చూడండి, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశంలో వాటి సైన్యమును భూమిని దానిలో ఉండు నది అంతటిని సముద్రంలో వాటిలో ఉంటుంది అంతటిని సృజించి వాటిని అన్నిటిని కాపాడుచువాడు అన్నాడు. సో వాస్తవంగా సమస్తాన్ని సృజించిన వాడిని ఏమని సంబోధించాలంటే దేవాన్ని సంబోధించాలి, కానీ యెహోవాని సంబోధించాలి. అంటే లేవీలు నమ్ముతున్నారు ఏమనంటే సృష్టి కూడా ఒక కవనెంట్ లో భాగమే, అది కూడా ఒక నిబంధనలో భాగమే. అయితే వాటి వివరాలు పూర్తిగా సంఘానికి తెలుసు. సృష్టి కార్యం, అబ్రహామును పిలుచుట, ఇశ్రాయేలుల ఏర్పాటు, ఇదంతా కూడా నిబంధనలో భాగమే అనే సంగతి లేవీల ప్రార్థనలో ఉన్నప్పటికీ వాటి పూర్తి వివరాలు పూర్వకాలంలో ఉన్న మనుషులకు తెలియబడలేదని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పారు 5వ వచనంలో. అందుచేత వివరాల్లో లేకపోయినా వారి ప్రార్థన మనం చూస్తున్నాం. వారి ప్రార్థన మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అద్వితీయుడైన యెహోవా, యెహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సృజించావు, కాపాడుతున్నావు. ఆదికాండం 1వ అధ్యాయంలో యెహోవా అనే పేరు ఆడుంది లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అనే పేరే ఉంటుంది. యెహోవా అన్నారంటే అది కవనెంట్ నేమ్, ఇట్స్ ఏ కవనెంట్ నేమ్, నిబంధన నామం అది. కాబట్టి లేవీల ప్రార్థనలో సృష్టి ఒక నిబంధనలోనికి సంబంధించిన కార్యమని వారు నమ్మి ప్రార్థిస్తున్నారు. అందుచేత దాని వివరాల్లోనికి మనం ఖచ్చితంగా వెళ్ళి ఉదయకాలం వాటిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని. సమస్తమును క్రీస్తులో సమకూర్చుట అనేది ఈ సంకల్పమును బట్టి అనే మాట చూస్తున్నాం. ఏ సంకల్పమును బట్టి అంటే సంగమను సంకల్పమును బట్టి. ఈ వివరాలు నేను హైదరాబాద్ వాక్యంలో చెప్పాను ఈ ఆదివారం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా, లేదా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి మనుషులను కొనటం అనేది సంకల్పం, దేవుని దయాపూర్వక సంకల్పం. ఇక్కడ మనుషులు అని ఉంది. అయితే ఎఫెసీ పత్రికలో సంఘము అని ఉంది. ఇంకా బాగా డీప్ గా చదివితే అన్యజనులు అని ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం, ఈ మర్మం ఏదనగా అన్యజనులు. అది ఈ మర్మం ఏదనగా అన్యజనులు. ప్రకటన 5లో చెప్పిన మనుషులు, ఎఫెసీ పత్రిక 1లో చెప్పిన సంఘం, అన్యజనులు అనే మాట మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అన్యజనులను ఆశీర్వదించుటనే నిబంధనను బట్టే సృష్టి కార్యం యేసు ప్రభు చేశాడనే దానికి ఎవరు ఒప్పుకోకపోయినా వాళ్ళకి వాక్యం ఏం తెలియదు అని అర్థం. గల్తీలకు రాసిన పత్రిక 3:8లో మీరు చూడండి ఒకసారి. గల్తీలకు రాసిన పత్రిక 3:8. అన్యజనులు అంటే 3 విషయాలు గుర్తు రావాలని హైదరాబాద్ లో నేను ఫస్ట్ మెసేజ్ చెప్పాను. ఎవరైనా చెప్తారా 3 మాటలు గుర్తున్న వాళ్ళు? వాగ్దానము, నిబంధన. వాగ్దానం కరెక్ట్, ఇంకోటి కరెక్ట్ కాదు. ఆశీర్వచనం.
వాగ్దానం, ఆశీర్వచనం, ఇంకోటి సువార్త. సువార్త. ఈ 3 మాటలు గుర్తు రావాలి. గల్తీలకు రాసిన పత్రిక 3:8లో సువార్త అంటే ఏం చెప్పాడంటే అన్యజనులు అనే మాట చెప్పాడు. సువార్త అనే దగ్గర అన్యజనులు అన్నాడు. వాస్తవంగా ఇశ్రాయేలీలు కూడా సువార్త వలన రక్షించబడతారని మనకు తెలుసు. సువార్త వలన వారు కూడా ఇశ్రాయేలీలందరూ రక్షించబడతారు, ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం దేశం ఇస్తాడని తెలుసు కదా. అయితే మరి రోమీలకు రాసిన పత్రికలు ఏం రాశాడు చూడండి, 11వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 11:28 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11:28. సువార్త విషయమైతే వారి మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏ వీడియోస్ ఆన్ చేసుకోలేదు వీళ్ళు ఎవరు? మౌనిక ఏమో సీలింగ్ చూపిస్తుందా? శామ్యుయల్ పెట్టరేడు పర్మిషనా? కాలేబ్ గారు ఏది వీడియో? ఇది చూసారు వీళ్ళిద్దరూ వెంటనే ఆన్ చేశారు. వీళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు మళ్ళీ నా ఫ్రేమ్ లో. పౌలరాజు గారు ఏరి, శ్రావణి, కృపానిధి. అబ్బో పౌలరాజు గారు కూడా వెంటనే ఆన్ చేశాడు అండో. వీళ్ళందరూ ముందే ఉన్నారు, కెమెరా ముందు కూర్చొని ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. కృపానిధి పాట పాడాడేది, దేవుని తోడి జత పనివారం అన్నాడేది. అంటే వీళ్ళందరూ లోబడి నల్లని ప్రజలు. ఇదిగో వివో V27 థామస్ ది వీడియో అనలేదు. జానకిరామ్ పర్మిషన్ అన్నా? అవునండి, అవును. ఆనంద్ గారు, ఆనంద్ బాబు గారు కూడా పర్మిషనేనా? లేదండి, లేదు. మీరు ఎలా వాక్యం అంటే ఎలాగండి సేవకులు? చదవండి రాజన్న, చదువు. ఇప్పుడు వచ్చిన మళ్ళీ చదువు. నువ్వు పుయ్యేరు వారు అన్నా చెప్పండి అన్న. చదవండి, ఇప్పుడు చదివిన వచ్చిన మళ్ళీ చదవండి. వార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. సో ఈ వచనాన్ని బట్టి సువార్తను బట్టి ఇశ్రాయేలీయులు శత్రువులు అనే మాట దగ్గర ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులు అన్నాడు. పితరులను బట్టి ప్రియులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి ప్రియులు అన్నాడు. మనకు తెలిసిన వర్తమానం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారం ఇశ్రాయేల్ కూడా సువార్త ప్రకటించబడుతుంది కదా. ప్రశాంత్ అంతేనా? ప్రస్తుతమనే నెత్తి మీద కొట్టేస్తాను పొద్దుటే. ఎలర్ట్గా ఉండాలా, వాక్యం బాగానా దగ్గరుంటే మాత్రం నెత్తి మీద కొట్టేస్తాను. వాక్యం జాగ్రత్తగా నాకు ఆన్సర్ చెప్పు. ఇశ్రాయేల్ కూడా సువార్త ప్రకటించబడుతుందా? వీడియో పోయాడు. ఏడబోయా నువ్వు? రైట్. ఇశ్రాయేల్ సువార్త ప్రకటించబడుతుంది కదా. మరి అప్పుడు ఇక్కడ వచ్చిన ఏం రాయాలా? సువార్తను బట్టి శత్రువులు అని రాయకూడదు కదా. అన్యజనులను బట్టి శత్రువులు అని రాయాలి. మరి సువార్తను బట్టి శత్రువులు అని రాశాడేంటి? ఏం సత్యప్రసాద్ గారు, నో ఐడియానా? ప్రస్తుతం సువార్త అన్యజనులకి కదండి. అఫ్ కోర్స్. మరి భవిష్యత్తులో సువార్త ద్వారా కదా ఇశ్రాయేల్ రక్షించబడేది. ఇక్కడ కూడా చెప్తుంది భవిష్యత్తులోనే. ఇక్కడ కూడా చెప్తుంది పితరులను బట్టి ప్రియులై ఉన్నారు అనే మాట కూడా భవిష్యత్తులో ఇశ్రాయేల్ రక్షించేటప్పుడే. అప్పుడు వాళ్ళు రక్షించేటప్పుడు సువార్త ద్వారా కదా రక్షిస్తాడు. మరి అలాంటప్పుడు సువార్తను బట్టి శత్రువులు అని చెప్పకుండా అన్యజనులను బట్టి శత్రువులు అని చెప్పాలి. మరి సువార్తను బట్టి అని ఎందుకు అన్నాడు? అది క్వశ్చన్. ఎవరికైనా ఏదైనా తోస్తే చెప్పండి, మీకేమి తోచున్నదో చెప్పండి. దేవుని సంకల్పంలో ముందు అన్యజనుడని అబ్రాహాంకు లేఖనం చూసి సువార్త ప్రకటించినట్లుగా అది అన్యజనుల గురించి అని అనుకుంటున్నాను. మొదట ఏది ఇక్కడ సువార్త అనే మాట ఉంది కదండి, దేవుని సంకల్పాన్ని బట్టి. సువార్త అనే మాట కేవలం అన్యజనులకు సంబంధించిందా? అంటే మొదట ఆదికాండం
12:3 నువ్వు చెప్పినట్టు మొదట అనేది చెప్తే మరి మొదట అని చెప్తే మరి రెండవదిగా ఇశ్రాయేల్ సువార్తే కదా ప్రకటించబడేది. అవును. ఇశ్రాయేల్ సువార్త ప్రకటించబడేటప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ లో సువార్త విషయం అయితే శత్రువులని అనకూడదు. అన్యజనులను బట్టి శత్రువులు ఆయన సువార్త విషయం అయితే శత్రువులు అన్నాడు. లేదా నువ్వు చెప్పినట్టు అన్యజనులకు ప్రకటించిన సువార్త విషయం అయితే శత్రువులు అనాల. అట్లా లేదు కదా. అది కొంచెం ఆలోచించాలి. రైట్, వెరీ గుడ్, ఆలోచించాలి. రైట్, ఎవరైనా చెప్తారా? ఇంకా ఎవరికైనా తోస్తుంది ఏమన్నా? ఒకసారి మనం మాట్లాడుకున్నట్టు గుర్తు. ఎందుకంటే ఇశ్రాయేలుకి మనకు ప్రకటించబడినట్టుగా సువార్త ప్రకటించబడదు. వారు సువార్త రూపకం ఒకటేనా? ఇప్పుడు రోమా 9:9 చెప్పినట్లుగా వాగ్దాన రూపకం అన్నాడు కదా. అంటే సువార్త యొక్క అలంకారం లేదా సువార్త యొక్క డిజైన్ సేమ్ డిజైన్. సరే, కాలం వేరు, కాలం వేరు. ఇది రక్షణ దినం, అది ఉగ్రత దినం. కాలం వేరు కానీ గాస్పల్ సేమ్ గాస్పలే కదా. అవునన్నా. రైట్, చెప్పండి. ఇంకెవరైనా ఏమైనా తోస్తే చెప్పండి. అన్న చెప్పండి, మీరు కంప్లీట్ అవ్వలేరు రాజేష్ అన్న. అదే నాకు గుర్తు. ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్టు జూమ్ లోనే, ఇప్పుడు ఇశ్రాయేలుకి సువార్త ప్రకటించబడుతుంది. అయితే అప్పుడు వారు సత్క్రియలు అనే రూపంగా సువార్త ప్రకటించబడుతుంది. అవును, వారికైనా మనకైనా సత్క్రియలు సువార్త యొక్క ఫలితమే కదా. అంటే సేమ్ గాస్పల్ సేమ్. అయితే ఇది గాస్పల్ డిఫరెంట్ కాదు. మరి ఎందుకు ఈ స్టేట్మెంట్ ఉంది అనేది ఆలోచించాలి. సరే వినండి, మీరు నమ్మినా నమ్మకపోయినా, కొందరు ఆశ్చర్యపోయినా, అంటే మన గురించి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ సువార్త అనే పదం కంప్లీట్ గా అన్యజనులకు దేవుడు అడాప్ట్ చేసేసాడు. మీరు నమ్మాలి, ఈ సంగతి నమ్మగలగాలి. సువార్త అంటే అన్యజనులకు లేదా అన్యజనుల విషయంలో వాగ్దాన సువార్త. ఈ సువార్త ఏదైతే ఉందో సేమ్ గాస్పలే ఇశ్రాయేలుకి ప్రకటించబడుతుంది. కాబట్టి ఇక్కడ వచనంలో రోమాపత్రిక 11:28లో అన్యజనులు ఏ సువార్త ద్వారా అయితే నీతిమంతులుగా తీర్చబడ్డారో ఆ సువార్త ఇశ్రాయేలుకి ప్రకటించబడుతుంది. కాబట్టి ప్రత్యేకమైన సువార్త ఏం కాదు. కాబట్టి ఇది అన్యజనుల విషయంలోని మాటగానే జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే యూదులు ఫస్ట్ ప్రభుని నమ్ముకున్నారు, అక్కడి నుంచి సువార్త అన్యజనులకు వచ్చింది, కాబట్టి సువార్త వారిది మనకు వచ్చింది అనుకుంటా. సువార్త వారిది అనే మాట ఎక్కడ లేదు. దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయనే మాట ఉంది. కానీ రోమాపత్రిక 3:2లో సువార్త యూదులది, సువార్త అన్యులకు వచ్చిందనే మాట మీకు బైబిల్ ఎక్కడ ఉండదు. మీరు అసలు ఎతక్కండి, ఆ మనసుతో ఎతక్కండి. సువార్త అంటే అన్యజనుల విషయమైన వాగ్దానమే సువార్త. గలతీ పత్రిక 3:8లో నేను చెప్పకపోయిన దేవునాత్మ క్లియర్ రాయించాడు. అక్కడ దేవుడు అన్యజనులను విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చున్న లేఖనం ముందుగా చూచి అబ్రహాముకు సువార్త ప్రకటించాడు. కాబట్టి సువార్త అన్యజనుల విషయంలో సువార్త. ఇప్పుడు ఆ లెక్కన ఆలోచిస్తే నీ సంతానము నీ దేశానికి ఇస్తాను అని చెప్పిన నిబంధన ఏది? ఆదికాండం 12లో ఈ దేశమును నీ సంతానానికి ఇస్తాను అని చెప్పిన నిబంధన ఏది? అది ఖచ్చితంగా ఏ నిబంధనలు అయితే లేదా ఏ వాక్యములు అయితే అన్యజనులు విశ్వాసం వల్ల నీతిమంతులు అవుతారని ఆశీర్వదించబడతారని చెప్పాడు, ఆ కవనెంట్ లోనే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నేను సందీప్ అన్న, ఆదికాండం 12:3 కవనెంట్, ఆదికాండం 12:7 కవనెంట్ అనొచ్చా? అసలు నేనేం వింటలేదు బ్రదర్, సారీ బ్రదర్ అంటారా వాక్యం? ఒకసారి నేను రిఫర్ చేస్తాను. ఆదికాండం 12:3లో ఉన్న కవనెంట్, ఆదికాండం 12:7 ఉన్న కవనెంట్ 2 కవనెంట్స్, 1 కవనెంట్, సేమ్ కవనెంట్. ఒక్క నిమిషం అండి.
ఇలాగ ఎవరైనా చెప్పండి పర్లేదు. సేమ్ కవెనెంట్. సేమ్ కవెనెంట్. సేమ్ కవెనెంట్ అయితే ఫస్ట్ ఏది రాసాడు? ఇజ్రాయెల్ గురించి రాశాడండి. ఫస్ట్ది నీ యందు భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు. అంటే ఎవ్రీథింగ్ జెంటైల్స్ కూడా ఇంక్లూడెడ్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా అన్యజనులను ఆశీర్వదిస్తాను అని చేసిన నిబంధన, ఆ నిబంధనలోనే నీకు ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. ఎస్. అంటే ఇప్పుడు చెప్పండి, కవెనెంట్ ఖచ్చితంగా అబ్రహాముతో దేవుడు చేసినప్పుడు ఆ నిబంధన దేని విషయంలో నిబంధన? అన్యజనులను గురించిన వాగ్దానం విషయంలో నిబంధన. లేవీయులు చేసిన ప్రార్థనలో ఆ తలంపు ఉందా? లేదండి. లేవీయులు చేసిన ప్రార్థనలో ఆ తలంపు ఉందా? లిమిటెడ్ టు అబ్రహాం అండ్ ఇజ్రాయెల్ అండి అంతే. అదే నేను అడుగుతున్నాను. మళ్ళీ నేను ఒకసారి అందరూ వినాలి, అందరికి అర్థం అవ్వాలని అడుగుతాను. వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళు చాలా బాధగా ఉంటది అనమాట. ఎందుకంటే వాళ్ళు వింటున్నారో లేదో తెలియదు. రైట్, చెప్పండి జాన్ పాల్, లేవీయులు చేసిన ప్రార్థనలు తలంపు ఉందా? నీకేమి తోచున్నది చెప్పు. నేను ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చావా? వెల్కమ్ టు ఇండియా. ఎట్లా తమ్ము నువ్వు? చూడు, శామ్యుయల్ పీటర్ ఇంకా అక్కడే అంతరిక్షంలోనే ఉన్నాడు, ఇంక ఇండియాకి రాలే. నువ్వు చెప్పు శామ్యుయల్, ఏమంటావు? లేవీయులు చేసిన ప్రార్థనలో ఈ తలంపు ఉందా? అబ్రహాంతో నువ్వు నిబంధన చేసావు. యెబూసీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, హిత్తీయులు, అమోరీయులు వీళ్ళని ఇస్తానన్నావు అని చెప్పాడు. ఎస్. అయితే ఈ నిబంధన అబ్రహాముతో చేయటానికి గల కారణం అన్యజనులే అనే తలంపు లేవీయుల ప్రార్థనలో ఉందా? శామ్యుయల్ స్ట్రక్ అయిపోయాడండి. ఎవరని చెప్పండి. లేదండి. లేదు లేదు అంటున్నారు. లేదు అంటున్నారు. రైట్ అయినా లేదని మాట. వాసన్న, ఇప్పుడు చదువుతూ మొదలెట్టామంటే అధ్యాయం అవుతుంది. చిన్న అధ్యాయం ఏంటి అది? ఇప్పుడు చదివేస్తున్నాం. రాత్రి ఒకసారి చదవాలా, ఉదయం చదివేటప్పుడు ఒకసారి వినాలా, అప్పుడు గుర్తుంటాయి. ఇప్పుడు చదివితే యాడ్ అవుతుంది అన్న, నీకు సాయంత్రం అయిపోద్ది అది. ఆనందాన్ని కూడా చదివేస్తున్నాడు, నీ కింద ఉన్నాడు నా ఫ్రేమ్ లో. చదివేస్తున్నారు, ఆదిలక్ష్మి గారు కూడా చదివేస్తున్నారు. చెప్పండి, ఉందా తలంపు? అయ్యో దేవా, లేదండి. అంతసేపు ఆలోచిస్తున్నారు. లేవీయులు ప్రార్థనలో ఆ తలంపు లేదు. ఇశ్రాయేల్ కాబట్టి ఆ సంగతి తెలీదు. ఇప్పుడే నేను చదివించాను మీకు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, పూర్వకాలం అందున్న మనుషులకు తెలియదు. లేవీయులు చేసిన ప్రార్థనలో సృష్టిని చేసిన వాడు దేవుడు అని చేశాడా, నిబంధన దేవుడు అని చేశాడా? సృష్టి చేసింది దేవుడు అని చేశాడు. అసలు మిమ్మల్ని కూడా శాసి పెట్టోడు కొట్టేతనండి, దగ్గర లేరు మీరు. నిబంధన నిబంధన ఎంత నిబంధన clear. బట్టి. 2 సార్లు చెప్పాను, ఒకసారి కాదు 2 సార్లు చెప్పాను. యెహోవా అని చేశారు. యెహోవా అంటే ఇట్స్ ఎ కవెనెంట్ నేమ్ అని చెప్పానండి ఇందాక. మీరు ఇప్పుడు ఆలోచించండి, లేవీయుల ప్రార్థన ప్రకారం వీళ్ళు అబ్రహాముతో చేసిన నిబంధన అనుకుంటే, మరి అంతకుముందు ఎవరితో నిబంధన చేశాడు? మరి ఏ నిబంధనను బట్టి యెహోవా అన్నాడు? పోనీ ఆదాంతో చేసిన నిబంధన అంటాక మరి భూమి ఆకాశాలు సృజించినప్పుడు ఆదాం లేడుగా, మరి యెహోవా అని ఎలా అంటాడు? సో ఇదంతా కూడా పూర్వకాలం అందున్న మనుషులకు తెలియదు. మీకు ఇలా చెప్తాను, నన్ను సృష్టి కార్యం కానీ, అబ్రహామును పిలవటం కానీ, ఇశ్రాయేలీయులు కానీ, ఈ 3 కూడా నిబంధనలోనే ఉన్నాయని లేవీయులు ప్రార్థించారు. కానీ ఆ నిబంధన ఎవరితో చేశాడు అనేది వాళ్ళకి తెలియదు. ఆ నిబంధన అన్యజనులను గూర్చిన వాగ్దానం విషయంలోని నిబంధన అనేది మనకు క్రొత్త నిబంధన మనుషులకే తెలుసు, పాత నిబంధన మనుషులకు తెలియదు. జకరియా అని చెప్పింది ఏమన్నా అర్థమైందా? నీ హోప్ నెంబర్ 17, మీ ఊర్లో మీటింగ్ 17 రోజున, నీకేమైనా అర్థమైందా వాక్యం? ఇంకోసారి చెప్పమంటావా? అర్థమైందని చెప్పండి. నువ్వు అది 2 మాటలు మాట్లాడకూడదు, ఒకటే. అర్థమైందంటే ఇంకోసారి చెప్పక్కర్లేదు. చెప్పండి అన్నవాడు నీకు అర్థం అవ్వలేదు. అది సత్యప్రసాద్ గారిని మీటింగ్ అయ్యాక అడుగు.
ఆయన సరిగ్గా చెప్పకపోతే నాకు చెప్పన్నా 17 రోజున మీ దగ్గరికి వస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను మీటింగ్. సరే, ఎవరైనా చెప్పండి. తబిత అర్థమైందా? 84 కృప అర్థమైందమ్మా? ఇంకోసారి చెప్పమంటావా? మాట్లాడట్లేదు ఎవరు. శ్రావణి అర్థమైందా? శ్రావణి ఏంటో మైక్ ఆన్ చేసుకుని మళ్ళీ ఆఫ్ చేసింది. అర్థమైందన్న, అర్థమైంది. నీ పక్కన ఉన్న ఆయనకి అర్థమైందా? లేరన్న, ఆఫీస్ లో ఉన్నారు. రే, ఎక్కడున్నా నీ పక్కన ఉన్నట్టేరా. మనం ఇక్కడ భూమి మీద ఉన్న యేసుప్రభు పక్కన కూర్చోలేదా? అర్థమైందా లేదా అని అడుగు. ఉన్నాడా? ఆఫీస్ లో ఉన్నారన్న, డ్యూటీలో. జూమ్ లో లేడా? జూమ్ లో ఉన్నారన్న. అదే నేను అడుగుతున్నాను. ఉన్నానండి. లేడనే మాట అన్నిసార్లు అనుకో. ఉన్నాడు, ఉన్నవాడే. వినండి, మళ్ళీ చెప్తాను. కొంతమందికి సరిగ్గా వినకపోవటం వల్ల అర్థం అవట్లేదు, నాకు తెలుసు ఆ విషయం. మీకు బాగా చెప్తాను. ఇక్కడ లేవీల ప్రార్థనలో నిబంధన అనే పదం అబ్రహాం దగ్గరే వారు వాడారు. అంటే వాళ్ళ ప్రార్థన ప్రకారం దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడని తెలుసు. ఆ నిబంధన ఇశ్రాయేలుని బట్టి చేశాడని తెలుసు అనుకుంటున్నారా? అన్ని జనులను బట్టి చేశాడు అనుకుంటున్నారా? అంటే ఖచ్చితంగా అన్ని జనులు అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇశ్రాయేలుని బట్టి చేశాడు అనుకుంటున్నారు. ఇశ్రాయేలుని బట్టి దేవుడు అబ్రహాంతో నిబంధన చేయలే. ఇశ్రాయేలీలకు దేశం ఇస్తానని 12:7 చెప్పకముందే 12:3 ఏమన్నాడు? నీ యందు భూలోక వంశాలన్నీ ఆశీర్దిస్తానన్నాడు. గల్తీ 3:8. అంటే అన్య జనులను గూర్చిన వాగ్దానం విషయంలో చేసిన నిబంధనను బట్టి నీకు దేశం ఇస్తానన్నాడు. అన్యజనులను గూర్చిన వాగ్దానం గూర్చిన నిబంధన దేవుడు అబ్రహాంతో చేశాడంటే ఖచ్చితంగా ఈ సృష్టిని కూడా దేవుడు అన్యజనులను గూర్చిన వాగ్దానం విషయంలోని నిబంధనను బట్టే చేశాడు. సో అన్యజనులు అనే దగ్గర ఎఫెసీ పత్రికలో సంఘం అని ఉంది, సువార్త అని ఉంది, మనుషులు అని ఉంది. ఇదంతా మనం ఆలోచిస్తే సృష్టి కార్యం గాని, అబ్రహాం పిలవటం గాని, ఇశ్రాయేలును గాని, ఈ 3 కూడా దేవుడు సంఘాన్ని బట్టే యేసు ప్రభు ద్వారా జరిగించాడు. అది ఉదయం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాంతో ఇశ్రాయేలును బట్టి చేసిన నిబంధనే లేవీయులు హైలైట్ చేస్తే మరి యెహోవా అని వాళ్ళు ప్రార్థన చేయకూడదు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? సృష్టి విషయం. అది సృష్టి విషయంలో నువ్వు లైన్లోకి వచ్చావు. దేవునికి స్తోత్రం. జాను, రిజర్వేషన్ చేసావా? నువ్వు సమాధానం చెప్పి మైక్ ఆఫ్ చేసే. ఫస్ట్ మైక్ ఆన్ చేయి, సమాధానం క్లియర్ గా చెప్పు, తర్వాత మైక్ ఆఫ్ చేయి. చేస్తాను. ఇంకా నువ్వు యాడ్ చేస్తా తమ్ముడు. సీట్లు అయిపోతున్నాయి. నిన్నే ఇద్దరికి వెయిటింగ్ లిస్టులు 2 వచ్చాయి. చెయ్యి. వెనక్కి తీయకూడదు. అబ్రహాం ఇస్సాకుని ఎత్తానన్నాడు, వెనక్కి తీసాడా? దేవుడు కుమారుడిని ఎత్తానని వెనక్కి తీకు. వెనక్కి తీసావంటే మళ్ళీ ఎడుతావు. చేసే. నీకు చేయటం రాకపోతే సత్యప్రసాద్ గారికి చెప్పు, ట్రైన్ కొనేసాడు ఆయన. ఆయన వస్తానంటే ఓ టికెట్ రెడీగా ఉందండి. అదిగో టికెట్ రెడీగా ఉందంటే ఎవరన్నా ఆపేసాడు ఈయన మొత్తానికి. ఆ టికెట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. మీకు అర్థమైందా? అది సరే, తర్వాత మాట్లాడదాం. వ్యాపారం చేసేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథంలో మనం చదివిన దగ్గర యెహోవా అని ఎక్కడుంది? ఆశక్క జాన్ చెప్పాడు. ఇప్పుడు ఎక్కడుంది యెహోవా అని? సృష్టి దగ్గర ఉంది. అంటే సృష్టిని చేసింది కూడా నిబంధన దేవుడే. కవనెంట్ ను బట్టే సృష్టి జరిగింది అని చెప్తున్నాడు. అంటే ఆ కవనెంట్ ఇశ్రాయేలును బట్టి దేవుడు అబ్రహాంతో చేసింది కాదు. ఇది సంఘము విషయంలోని నిబంధన. లేదా దీన్ని ఎలా చెప్పాలంటే అన్ని జనుల విషయంలో దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివితే ఎవరైనా ఈ సత్యాన్ని ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోని వాళ్ళకి ఆధారాలు ఏం దొరకవు. ఎందుకు దొరకవు అంటే ఇశ్రాయేలీలను బట్టి అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఆ నిబంధన బట్టి దేవుడు అన్ని చేశాడు. ఆకాశం నుండి వర్షం కురిపించాడు, మన్నా కురిపించాడు, బండ్లోంచి నీళ్ళు రప్పించాడు.
ఇవన్నీ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, లేకపోతే అమోరీలైన ఇద్దరు రాజులను అప్పగించాడు, ప్రవక్తలను పంపించాడు అని అనుకుంటే అదంతా పెద్ద పొరపాటు అయిపోద్ది. ఎందుకంటే మరి ఇశ్రాయేలును బట్టే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినట్లయితే మరి సృష్టి కార్యం చేసిన వాడు యెహోవా అని ఎలా చెప్తారు? కాబట్టి నిబంధన పేరు ఇక్కడ పెట్టాడంటే ఖచ్చితంగా ఈ నిబంధన ఇశ్రాయేలును బట్టి కాదు, సంఘాన్ని బట్టి చేసిన నిబంధన. ఎందుకంటే సంఘం మాత్రమే జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నది. అది ఎఫెసీ పత్రిక 1:4 మనం చూస్తాం. ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై కదండి, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు ఆయన మనలను ఏర్పరిచారు. మనలను అంటే ఎవరిని? సంఘాన్ని. సంఘం అంటే ఎవరు? మీరు నమ్మినా నమ్మకపోయిన అన్యజనులు. కాబట్టి అన్యజనుల విషయమైన నిబంధనను బట్టి సృష్టి జరిగింది. యూదులను బట్టి కాదు, అన్యజనులను బట్టి, సంఘాన్ని బట్టి, సువార్తను బట్టి సృష్టి కార్యం దేవుడు జరిగించాడు. ఇంకా మనం చాలా జంతువులను చూడలేదు. సముద్రంలో చాలా ఉన్నాయి, భూమి మీద చాలా ఉన్నాయి, ఆకాశంలో చాలా ఉన్నాయి, భూమి క్రింద చాలా ఉన్నాయి. ఇవేవి మనం చూడలేదు, కానీ అవన్నీ సృజించబడినవి మనల్ని బట్టి. ఈ వివరాలు పూర్తిగా నేను హైదరాబాద్ మెసేజ్ లో చెప్పాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అందుచేతనే 6వ వచనంలో ఆ గొర్రె పిల్ల సింహాసనానికి మధ్యలో ఉన్నాడు. అప్పుడు సమస్త సృష్టము దేవుణ్ణి ఆరాధిస్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. సృష్టి అంతా ఇదా. రాజన్న ఓ చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగనా? చిత్తం నా ఎన్నవాడానండి. చెప్పండి అన్న. ఇప్పుడు కేజీ చేపలు ఎంత? మీ ఊర్లో ఎంత అవుతుందని చెప్పండి. 200 అన్న. 200 అన్న. 200. ఇప్పుడు యోనాన్ మింగిన చేప ఖరీదు ఎంత సుమారు? దాన్ని బట్టి అలాంటి ఒక 4-5 చేపలు అమ్మితే మీ జీవితం నడిచిద్ది అంటారా? అలాంటి 4-5 చేపలు అమ్మేసాము, డబ్బులు వచ్చినాయి అనుకోండి, మీ బ్రతుకు మొత్తం నడిచేసిద్ది అంటారా? సరే, ఇంకా ఆలోచిస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్తాను. అలాంటి 100 చేపలు అమ్మితే మీ బ్రతుకు అయిపోద్దా? జీవితానికి సరిపోతాయా? మామూలుగా సరిపోతే చెప్పండి. ఎందుకంటే సరిపోదన్నా. నేనేమి మిమ్మల్ని ఎక్కడ ఇరుక్కు పెట్టను, మిమ్మల్ని ఇరికించను. సరిపోదన్నా. అలా కానీ నేను ఈ ఉదయకాలం చెప్పేది ఏంటంటే, ఈ చేపలు గాని ఈ సముద్రంలో సంచరించేవి, భూమి క్రింద ఉన్నవి, భూమి మీద ఉన్నవి, పరలోకంలో ఉన్నవి అన్ని నిన్ను బట్టే సృజించబడ్డాయి అని చెప్పాడంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సృజించబడి నిన్ను బట్టే అంటే అర్థం ఏంటంటే, ఇన్ని సృజించిన వాడు వీటన్నిటికి ఎంత కాస్ట్ ఉంది కదా, మరి మన లైఫ్ ని ఆయన నడిపించడానికి కావలసిన ఖర్చు ఆయన ఎందుకు పెట్టడు? మళ్ళీ చెప్తున్నాను, అసలు ఈ సృష్టి మీరు నమ్మాలంతే, మీరు గట్టిగా నమ్మండి. ఈ సృష్టి అంతా నిన్ను బట్టి చేశాడు దేవుడు. నీవంటే యూదుడవు కూడా కాదు, నువ్వు యూదుడవు కాదు, అన్యుడవు, యూదులతో సమాన వారసుడు కానివారం, పరజనులం, పరదేశులం, ఇంకా చెప్పాలంటే వాగ్దాన నిబంధన లేని జనులు. మన కొరకు ఎంత సృష్టిని చేశాడు కదా. ఒక్కొక్క వస్తువు సృష్టిలో ఎంత విలువైంది. అసలే చంద్రమండలం మీద ఉన్న హీలియం తెద్దామని ప్రయత్నం చేస్తున్నారు. హీలియం సమృద్ధిగా ఉంది. హీలియం తెస్తే మారిపోయిద్ది. అసలే ఒక్క హైడ్రోజన్ తో, ఆ మూలకంతో నడిచే ఇంజిన్స్. ఈరోజు ఇన్ని రకాల పెట్రోలియం ఉంది. పెట్రోలియం ఎవరిని బట్టి సృజించాడు? నిన్ను బట్టే. ఓ యూదుడు గాని అన్యజనుడా, నిన్ను బట్టే. సృష్టిలో ఏది చూడండి, మనం కొనలేం. ఈవెన్ వీళ్ళు పంచుకుంటున్నారు కానీ వాస్తవంగా ఎవరు కొనలేరండి.
అంబానీ కొనగలరు, ఎవరు కొనలేరు. ఒక స్టార్ విలువ ఎంత? మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ వాడుకుంటే మన పవర్ బిల్ ఎంత కడుతున్నాం? ఒక పిడుగు పడితే ఎన్ని వోల్ట్స్ పడుతుందో తెలుసా? ఒక సర్జ్ ఇంపిడెన్స్ ఎంత ఉంటుందో తెలుసా? ఆ లోడ్ ఎంత ఉంటుందో తెలుసా? మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రేవంత్ ఉన్నాడు అడగండి, ఇక్కడ లాజరస్ అన్న ఉన్నాడు అడగండి, మీరు చెప్తారు. మరి ఇంత ఖరీదైన సృష్టి నిన్ను బట్టే చేయబడింది అనేది నువ్వు నిజంగా ఉదయం నమ్ముతావా? నమ్మలేవు. నువ్వు నమ్మలేనంత ఆశ్చర్యానికి అది నేను గురి చేస్తాను. ఒక రోజు మనకు వచ్చే కూలి 700 రూపాయలు, 1000 రూపాయలు. అలాగ నువ్వు నీ లైఫ్ ని ఎస్టిమేట్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు అద్భుతాలు చూడలేవు. మన కూలీని బట్టి మన జీవితాన్ని ఎస్టిమేట్ చేసుకుందామా? లేదు, మన విషయంలో దేవుడు సమస్తాన్ని సృష్టించాడని దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసుకుంటావు. నీ ఉదయం నీ మైండ్ మారాల. రోమా 12:2 వాక్యము ద్వారా మనస్సు మారి రూపాంతరం చెందాలా. ద వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవ్వాలా. ఈ ఉద్దేశాన్ని బట్టే జూమ్ కూడిక. ఉదయకాలమే లోకంలోకి వెళ్ళి భయపడకుండా మీరు ఉంటారని ఉదయకాలమే 90వ కీర్తన 14 ప్రకారం కృపను వినిపించి మీ మనస్సులను సరైన విధంగా మార్చి ప్రపంచంలోని పంపించాలని ప్రభు ఆశపడి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. నీ మనస్సు మార్చుకో. డైలీ వేస్ని బట్టి లెక్క పెట్టుకోకండి మీ జీవితాన్ని. ఇప్పుడు ఎవరు మన వాసన ఉన్నాడు, రోజుకే మా డాన్ ఫాస్ట్ ఫుడ్ పెడితే ఎంత వస్తుంది? ఒక 1000 రూపాయలు వస్తుంది. అలా జీవితాన్ని ఆయన లెక్క పెట్టుకుంటాడేమో. అలా లెక్క పెట్టుకోవడానికి ఆయనకి అవకాశం లేదు. వాళ్ళ ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ట్రైన్ నడవటానికి కావాల్సిన సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శక్తిని మానవుడు వినియోగించుకుంటున్నాడు. ఇదంతా సృష్టిలో ఉంది. ఈ సృష్టి అంతటిని దేవుడు వాసనను బట్టి చేశాడు. దాన్ని బట్టి ఆలోచిస్తే ఆయన ఎంత కాస్ట్లీ. మీరు జీవించే పద్ధతి మార్చుకోవాలండి. అనవసరమైన ఈ షుగర్లు, బీపీలు, టెన్షన్లు, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయంటే మీ కూలీని బట్టి మీ జీవితం లెక్క పెట్టుకుంటున్నారు. అందుకని మీరు బాగా డిప్రెషన్కి లోనైపోతున్నారు. దాన్ని బట్టి కాదు, మీరు ఒకసారి బయటికి వెళ్ళి చూడండి. సృష్టి అంతా నిన్ను బట్టే చేయబడింది. అబ్రహాముతో ఇశ్రాయేలుని బట్టి దేవుడు చేసిన వాగ్దానం కాదు. అదే అనుకుంటే రోమాపత్రిక 11 ఇలా రాయడు, సువార్తను బట్టి వారు మీకు శత్రువులని రాయడు. ఎందుకంటే సువార్త మనకు దేవుడు కంప్లీట్ గా మనకని చెప్పేశాడు. సువార్త అన్యజనులది. ఆ సువార్తనే తీసుకెళ్లి ఇశ్రాయేల్ ప్రకటించబోతున్నాడు 7 ఏళ్ల శ్రమల కాలం. తెలియక పేతురు ముందు చెప్పాడు కాబట్టి పేతురు సువార్త అనుకుంటున్నాం, కానీ లేదు పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నా సువార్త. పేతురు ఎక్కడ పదం వాడాడా? చూడండి, బైబిల్ చదవండి మీరు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో పౌలు నా సువార్త అన్నాడు, మై గాస్పల్ అన్నాడు. పేతురు ఎక్కడ నా సువార్త అనే ప్రయత్నం చేయలేదు. పేతురు కూడా యూదులకు అపోస్తుడే కావచ్చు, కానీ సువార్త అన్యజనులకు బోధించింది ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రకటిస్తున్నారు. ఇక్కడ ప్రకటించేది అక్కడ ప్రకటించినప్పుడు ఇశ్రాయేల్కు దేవుడు దేశం ఇవ్వబోతున్నాడు. కానీ వాస్తవంగా సువార్త మనదే. ఇంకా బాగా అర్థమవడానికి చెప్తాను. 2000 సంవత్సరాల కాలంలో ప్రకటించిన సువార్త 7 సంవత్సరాల్లో ప్రకటించబడుతుందంటే మ్యాక్సిమం ఈ గాస్పెల్ ఎవరిది? అన్యజనులదే. 2000 సంవత్సరాలలో ప్రకటించబడేది 2000 పక్కన 7 ఎంత అండి? కాబట్టి దిస్ గాస్పెల్ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ జ్యూస్. దిస్ గాస్పెల్ ఈజ్ ఒరిజినల్లీ డిజైన్డ్ ఫర్ జెంటైల్స్. అన్యజనుల కొరకు డిజైన్ చేయబడిన గాస్పెలే యూదులకు ప్రకటించబడుతుంది. ఇది నిజం కాబట్టే సృష్టి కార్యం చేసిన వాడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి, అనగా ఇశ్రాయేల్ బట్టి చేసిన నిబంధన కాదు, అన్యజనులతో బట్టి చేసిన నిబంధన బట్టి సృష్టిని చేశాడు. సరే, సృష్టిని అలా పక్కన పెడతాను. ఇశ్రాయేల్ సామాన్యులు అండి? ఇశ్రాయేల్ సామాన్యుల? ప్రపంచంలో శాస్త్రవేత్తలందరూ ఇశ్రాయేలీలే. మ్యాక్సిమం టెక్నాలజీ ఇశ్రాయేల్దే. మనం వాడుతున్న ఫేస్బుక్, వాట్సాప్ అన్ని ఎవరివి? ఖచ్చితంగా దీని వెనకాల ప్రతి ఇశ్రాయేలీయుడు ఉన్నాడు. వ్యవసాయ ఉత్పత్తులు, మనం చేస్తున్న వ్యవసాయ ఈ రైతులు చేస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఇవన్నీ కూడా అడాప్టింగ్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాం మనం. మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతమంది అటాక్ చేశారు? ఇప్పటికీ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళు అలాగే ఎందుకు నిలబడి ఉన్నారు? ఇది కూడా నిన్ను బట్టి దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి రప్పించాడు. నువ్వు నమ్మగలవా? యువత ఐగుప్తు దేశంలో ఉండి ఇశ్రాయేలీలను బయటకు రప్పించింది అన్యజనులతో దేవుడు చేసిన నిబంధన బట్టి. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడిపోతున్నావు, బెదిరిపోతున్నావు? ప్రస్తుతం చూస్తున్న ప్రపంచాన్ని కాంపిటీషన్ చూసి చాలా మంది సంగతులు తెలిసి చచ్చిపోయారు ఆల్రెడీ.
వాళ్ళు పరలోకం నుండి ఈ ఉదయకాలం ఈ వర్తమానం విని వాళ్ళు ఆనందిస్తారు తప్ప కార్యాలు చేయలేరు. చాలా మంది ఈ విషయాలు తెలియకుండా చచ్చిపోయారు. ఎప్పుడు చూసినా దావీదుని పొగుడుతారు. దావీదు గొప్పవాడు కాదండి బాబు. దావీదు కుమారుడైన క్రీస్తు అనే అంశం గొప్పది కాదు. దావీదు ప్రభు అయిన క్రీస్తు అనే అంశం గొప్పది. రాత్రి కూడా నేను చెప్పాను, నతనీయేలు ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. కానీ యేసుప్రభు అన్నారు తెలుసా, వీటి కంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అన్నాడు. 51:53. వీటికంటే గొప్ప కార్యాలు ఏంటంటే దేవుని కుమారుడు అనేది గొప్ప సంగతి కాదు, మనుష్య కుమారుడు అనేది గొప్ప సంగతి. ఇశ్రాయేలు రాజు అనేది గొప్ప సంగతి కాదు, సంఘమునకు శిరస్సు, వివాహం అనేది గొప్ప సంగతి. అందుకనే నతనీయేలు వెంటనే మ్యారేజ్ లోనికి, యేసు ప్రభు అన్ని పెళ్లిళ్ళకి అటెండ్ అవ్వలేదు, గలిలయలోని కానాలోని వివాహానికి అటెండ్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఊరు నతనీయేలుది కాబట్టి. నతనీయేలు కోసమే ఆ మ్యారేజ్కి వెళ్ళాడు దేవుడు. ఇది రాత్రి నేను వివరంగా చెప్పాను, మీరు వినండి. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీలు అనే వారు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండు. ఒకసారి నువ్వు ప్రపంచ పట్టాన్ని ఓపించే, ఈ ఉదయకాలం పట్టణంలో ఇశ్రాయేల్ని చూడు, ఇశ్రాయేల్ చుట్టూ జరుగుతుంది చూడు, వాళ్ళ చరిత్ర చూడు. ఇదంతా నిన్ను బట్టి దేవుడు ఇశ్రాయేల్ని ఏర్పరిచాడు. ఏనా మ్యాప్ ఉందా, అక్కడ గడియారం ఉందా? రాజన్న వీడియో ఆఫ్ చేసాడు. టైం ఎంత అయిందన్న? ఆయన టైం అయిపోయిందండి. ఆయన టైం అయిపోయిందా? మంచి వర్తమానాన్ని కూడా వీళ్ళు సరిగ్గా వెళ్ళకపోతున్నారు. ఇదంతా రోజు కూలీ దెబ్బ ఇదంతా. చాలా మంది డిస్టర్బ్ అయిపోతున్నారు. మీ జీవితాలు బాగుపడాలంటే వాక్యం సరిగ్గానండి. ఇశ్రాయేల్ అనే వాళ్ళని దేవుడు ఏర్పరిచింది, పిలిచింది కేవలం నీ విషయంలో దేవుడు చేసిన నిబంధన. అర్థమైందండి? కాబట్టి ఒక ప్రక్క సృష్టి, ఒక పక్క ఇశ్రాయేలీలు, వీళ్ళందరిని చూసి ధైర్యంగా ఉండాలి తప్ప నెఫీలీలను చూసి బెదిరిపోకండి, అనాకీలను చూసి బెదిరిపోకండి. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా మనకు ఆహారం అవుతారు అన్నాడు. వీళ్ళందరూ మనకి ఆహారం అవుతారు. నీ మాంసమును నేను ఆకాశ పక్షులకు ఇచ్చేస్తానన్నాడు దావీదు. కారణం, అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది కవెనెంట్ దట్ గాడ్ హ్యాస్ మేడ్ విత్ అబ్రహాం రిగార్డింగ్ జెంటైల్స్ అన్నాడు. అన్ని జనుల విషయంలో అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన బట్టి సృష్టి కలిగింది. ఇశ్రాయేలీయులు ఏర్పరచబడ్డారు, అబ్రహాం పిలువబడ్డాడు. ఈ ఉదయకాలం మీరు చదివితే ప్రవక్తలందరూ కూడా ఇశ్రాయేల్ చేతులు చచ్చిపోయారు కదా. ఎందుకు చనిపోయారు? ఈ ఉదయం నేను ఒక కొత్త కోణాన్ని మీకు చెప్తాను. మీరు ఎప్పుడు వినలేదు ఈ కోణం, కానీ నేను ఇప్పుడు మీకు ఉదయకాలం చెప్తాను. రాత్రి నేను సాక్ష్యం చెప్తానని లైవ్ కట్ చేసినప్పుడు చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, ఆ సాక్ష్యం ఏంటంటే. కానీ ఉదయకాలం మీకు చెప్తాను. ఒక సంగతి మాత్రం ఆనందకరంగా ఉంటుంది, మీకు చెప్తాను. నెహెమ్యా గ్రంథంలో మనం చదివిన అధ్యాయంలో లేవీయులు చేసిన ఈ ప్రార్థనలో వీళ్ళు మధ్యలో ఏమని ప్రార్థన చేశారంటే 9వ అధ్యాయంలో చూడండి, వచనం 16లో, వారును మా పితరులను గర్వించి లోబడనోళ్ళకి నీ ఆజ్ఞలకు చెవి యొగ్గపోయిరి. 13వ వచనం, సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడాలు, ధర్మం నీవు దయచేసి అన్నారు. కానీ ఇక్కడ వాస్తవం వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలంటే, వాస్తవమైన ప్రేయర్ ఏం చేయాలంటే, నువ్వు ఇశ్రాయేల్తో నిబంధన చేసావని చేయాలి. రైటేనా? ఎందుకంటే ఇశ్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడాలు, ధర్మములు ఇవన్నీ కూడా కవనెంట్ క్రిందకు వస్తాయి. ఏం ప్రసాద్ అన్న, అంతేనా? అబ్రహాంతో నిబంధన చేసావని ప్రార్థన చేశారు కదా. మరి ఈ వచనం దగ్గర వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలి? సేనాయి దగ్గర. ఎందుకంటే సేనాయి అంటే మనకేం గుర్తొస్తుంది? నిబంధన అని గుర్తొస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు నిబంధన అని ప్రార్థన చేయాలి అంటారు. రైటేనా? నిబంధన బట్టి చేయాలండి, కానీ అక్కడ వేరే నిబంధన వచ్చేసింది కదా. రైట్, మీకు అర్థం అవ్వాలి పాయింట్. ఇంకెవరని చెప్పండి. ఇక్కడ వాస్తవంగా 13వ వచనం దగ్గర సేనాయి పర్వతం మీద విధులు, ఆజ్ఞలు, కట్టడాలు, ధర్మములు దయచేసి అనే దగ్గర నీవు ఇశ్రాయేల్తో నిబంధన చేసావు అని అలా అంటాను. రైటేనా అంటున్నాను. రైట్ కదండి. ధర్మశాస్త్రం వారు చేసిన నిబంధన కదా. అసలు ధర్మశాస్త్రం ఎవరు చేసిన నిబంధన క్వశ్చన్ కాదు, నిబంధన అని ఉండాలంటున్నాను. అక్కడ ఆజ్ఞలు ఇందాక యెహోవా అన్నారు కాబట్టి అక్కడ ఉండాల్సిందే, కానీ అనలేదు వాళ్ళు. 13వ వచనం దగ్గర నిబంధన అని ఉండాలండి. అది 10 ఆజ్ఞల పాత నిబంధన అనేది కాదు, అసలు నిబంధన అది. సేనాయి దగ్గర దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. అయితే దీని యొక్క ఇంకొక అర్థం చెప్తాను. సృష్టిని చేసింది ఏ నిబంధనను బట్టి?
అన్యజనుల విషయమైన వాగ్దానాన్ని బట్టి. అబ్రహాముతో చేసిన నిబంధన దేని బట్టి? అన్యజనుల విషయమైన వాగ్దానాన్ని బట్టి. కానీ ఇక్కడ వాళ్ళు సేనాయి దగ్గర వీళ్ళు దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన దగ్గర నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే మమ్మును బట్టే సమస్తం అనే నిబంధన చేయమని వారు కోరుకున్నారని దాని అర్థం. ఇంకా చెప్తాను. కొన్నిసార్లు ఏమంటామంటే మీరు ఫలానా వాళ్ళు తమ్ముడు కదా, ఫలానా వాళ్ళు తమ్ముడు కదా, ఆయన వాళ్ళ బ్రదర్ కదా మీరు అని అంటే 2-3 సార్లు ఓపిక పట్టిన వాళ్ళు కూడా ఏమంటారంటే తర్వాత ఇంకెప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అంటావు కానీ నన్ను గుర్తించవా, నన్నుగా గుర్తించు, వాళ్ళ తమ్ముడు వాళ్ళని బట్టి నాకు ఐడెంటిఫికేషన్ ఇస్తావేంటి అనే మాట ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇశ్రాయేలీలు ఇక్కడ సేనాయి దగ్గర ఏం కోరుకున్నారంటే, లేదా ఎటువంటి కవనెంట్ లోకి వచ్చారంటే మమ్మును బట్టే సృష్టి, మమ్మును బట్టే అబ్రహాం, మమ్మును బట్టే భవిష్యత్ అనేది నువ్వు ఆలోచించు దేవా అన్నట్లుగా వాళ్ళు వచ్చారని దాని అర్థం. అది జరిగిద్దా? ఇశ్రాయేల్ని బట్టే సృష్టి, ఇశ్రాయేల్ని బట్టే అబ్రహాం, ఇశ్రాయేల్ బట్టే భవిష్యత్ అనేది జరుగుతుందా? ఖచ్చితంగా ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన ప్రతి మేలు కూడా అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టే అయితే ఆ నిబంధన ఖచ్చితంగా అన్ని జనుల గురించిన వాగ్దాన విషయమైన నిబంధన. ఇశ్రాయేలీలు స్పెషల్ కవనెంట్ ని వాళ్ళు కోరుకుంటున్నారంటే మమ్మును బట్టి సృష్టి జరిగింది అని చెప్పమంటున్నారు దేవుణ్ణి. అది జరుగుతుందా? అలా జరుగుతుందా? అది ఈ పాయింట్ అర్థమైన వాళ్ళకి మతిపోతుంది. ఖచ్చితంగా దేవుని ఆ ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి దేవోక్తులు వాళ్ళ దగ్గర ఉన్నా గానీ దేవోక్తుల్లో ఉన్న అన్ని జనుల విషయమైన సంగతాలు గుర్తించలేకపోయారే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. యెరూషలేం కుమార్తెల మధ్యలో ఉన్న షోలమీతి అనే అద్భుతమైన టాపిక్ అదే. యెరూషలేం కుమార్తెల మధ్య ఉన్న షోలమీతి యెరూషలేం కుమార్తెలకు చాలా చిన్నగా కనపడుతుంది కానీ అసలు యెరూషలేం కుమార్తెల ఉనికికి ఆమె కారణం అనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండలో ఉన్నదాన్ని తెచ్చి అంతఃపురంలో పెట్టేశాడు అనుకుంటున్నారు కానీ అసలు ఆమె లేకపోతే యెరూషలేం కుమార్తెలే లేరు, యెరూషలేమే లేదు. అది అద్భుతమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర పొందిన ఆజ్ఞలు కవనెంట్ అని రాయాలి ఇక్కడ. కానీ ఈ కవనెంట్ ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది స్పెషల్ కవనెంట్ అన్నమాట. ఈ నిబంధన వాళ్ళు ఎందుకు కోరుకున్నారంటే వాస్తవంగా దీని వెనకాల సాతాను ఉన్నాడు. సో సాతాను ఏమంటున్నాడంటే ఇశ్రాయేల్ ప్రేరేపించి మీరు ఈ నిబంధనను బట్టి దేవుడు అన్ని చేస్తున్నాడు అనేది సెట్ చేయండి అంటున్నాడు. కానీ మీరు ఎఫెసీ పత్రిక చదవండి, ఏముంది? ఎఫెసీలకు రాసిన పత్రికలో సమస్త కార్యాలు దేవుడు ఎలా చేస్తున్నాడు అని చూడండి. సమస్త కార్యాలు, క్రియేషన్ కానీ, కాలింగ్ ఆఫ్ అబ్రహాం కానీ, తర్వాత ఇశ్రాయేలు ప్రజల ఏర్పాటు కానీ, ఇదంతా ఎలా చేస్తున్నాడు చూడండి. ఎఫెసీ 1:12 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యం ఏర్పరచును. ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త 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 కార్యం జరిగిస్తున్నాడు. సమస్త కార్యాలు జరిగించేది ఈ ఏర్పాటును బట్టి. సమస్త కార్యాలు, సృష్టి కావచ్చు, అబ్రహామును పిలవడం కావచ్చు, ఇశ్రాయేలుని ఏర్పాటు చేయడం కావచ్చు, దేవుడు ఏది చేసిన ఈ ఏర్పాటును బట్టి చేస్తున్నాడు. అసలు దేవుడు ఏదైనా చేయడానికి కూలుకుంటున్నాడంటే ఈ ఏర్పాటును బట్టి. ఇది నిజమేనా? ఇది నిజమేనా? అసలు దేవుడు ఏదైనా చేయగలడు కానీ ఏం చేయాలన్న నిబంధనలను చేస్తాడు. మీకు మళ్ళీ చెప్పమంటారు, దేవుడు ఏదైనా చేస్తాడు కానీ ఏదైనా చేయగలడు కానీ నిబంధనలను చేస్తాడు అన్న ఒక సంగతే చెప్పండి. నిర్గమాకాండం 19లోనేమో నిబంధనే మార్చాలనుకున్నారు. ఇప్పుడు ఈ నెహెమ్యా 9లోనేమో నిబంధనలు ఉన్న సంకల్పాన్నే మార్చేయాలనుకుంటున్నారు. అలా మనకి ఈ వాక్యం తెలియకపోతే మనం చేసే ప్రార్థనలు కూడా ఎలాగో ఉంటాయి. మనం చేసే బోధలన్నీ కూడా యూదుల్ని హైలైట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు కానీ వాస్తవంగా అసలు ఈ యూదులు అనేవాళ్ళు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదంతా అన్ని జనుల విషయమైన వాగ్దానమే, ఆ నిబంధనే. మీకు మళ్ళీ చెప్తున్నాను, అసలు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 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 అని రాశారు కానీ అసలు దేవుడు అని రాయకూడదు. ఎందుకు దేవుడు అని రాశారంటే మోషేకి సంకల్పం తెలియదు, పూర్వకాలం మంది ఉన్న మనుషులు తెలియదు.
కానీ లేవీలు ప్రార్థనలో మనకు అర్థమవుతుంది యెహోవాని ప్రార్థన చేశారు. అంటే ఖచ్చితంగా క్రియేషన్ ఆల్సో ఏ కవనెంట్ వర్క్ అని వాళ్ళకి అర్థమైంది. ఇది కూడా నిబంధనలు బాగా దేవుడు ఏదైనా చేయగలడు. మీకు తెలుసా మీకు ఆ విషయం? దేవుడు ఏదైనా చేయగలడు, కానీ నిబంధనలోనే చేస్తాడు. అంటే దేవుడు ఒక్కడే ఉండి ఏ పని చేయడండి. దేవుడు నిన్ను మనసులో పెట్టుకొని అన్ని చేశాడు. దేవుడు ఒక్కడే ఏదైనా చేయగలడు, కానీ దేవుడు ఒక్కడే ఏది చేయడు. ఆయనకున్న శక్తి అపరిమితమైంది అంటాడు ఎఫెసీ పత్రికలో. కానీ ఆ శక్తిని దేవుడు కేవలం సంఘాన్ని హృదయంలో పెట్టుకొని వాడతాడు. అందుకనే నేను ఏమంటున్నానంటే వెరీ టాలెంటెడ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నీ భార్యను మనసులో పెట్టుకొని నీ టాలెంట్ ని వాడాలి. నువ్వు బాగా టాలెంటెడ్ అని చెప్పి ఆ టాలెంట్ అంతా వినియోగించుకోవద్దు. నీ సామర్థ్యం ఎంతైనా నీ భార్యను మనసులో పెట్టుకొని నువ్వు ఉపయోగించాలి. దేవుడు ఏదైనా చేయగలడు, కానీ దేవుడు సంఘంను మనసులో పెట్టుకొని సృష్టించేశాడు. సంఘాన్ని మనసులో పెట్టుకొని అబ్రహాం పిలిచాడు. సంఘాన్ని మనసులో పెట్టుకొని ఇశ్రాయేలుని ఏర్పరిచాడు. సంఘాన్ని మనసులో పెట్టుకొని ఇశ్రాయేలుకి బండ్లోంచి నీళ్ళు ఇచ్చాడు. సంఘాన్ని మనసులో పెట్టుకొని ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. సంఘాన్ని మనసులో పెట్టుకొని ఇశ్రాయేలుకి అద్భుతాలు చేశాడు. సంఘాన్ని మనసులో పెట్టుకొని ప్రవక్తలు పంపించాడు. సంఘాన్ని మనసులో పెట్టుకొని న్యాయాధిపతులు గుర్తించాడు. ఇది అద్భుతంగా వాక్యం అర్థం చేసుకోవడం అంటే. ఇలా అర్థం చేసుకోకపోతే మాత్రం మీరు రాంగ్ బైబిల్ స్టడీ చేశారు. బైబిల్ని మీరు రాంగ్ గా స్టడీ చేస్తున్నారని అర్థం. కాబట్టి ఈ ఉదయకాలం మనం చదివిన చరిత్ర అంతా కూడా లేవీల ప్రార్థనలో ఉంది. ఈ చరిత్రను ఇప్పుడు మీరు సరిగ్గా క్రొత్త నిబంధన వెలుగులో ప్రార్థన చేస్తే ఈ ఉదయకాలం ఖచ్చితంగా మీరు అద్భుతం చూస్తారు. నీ విషయంలో నీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు సమస్త కార్యములను ఏర్పాటును బట్టి ఎఫెసీ పత్రిక 1:12 చదువుకోండి. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పునే సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. సమస్త కార్యాలు కూడా ఈ చిత్తంలోనే. ఆ చిత్తం ఏంటంటే క్రీస్తు మరియు సంఘం. దేవుడు మరియు కుమారుడు కాదు, క్రీస్తు మరియు సంఘం. ఆ సంఘం ఎవరంటే నువ్వే, విశ్వాసమైన నువ్వే, అన్యజనులమైన మనమే. అది మీకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైన వాళ్ళు ఇక ఫైనల్ గా మాట చెప్తాను, మీరు బలం పొందుకుంటారు. ఈ ఉదయకాలం మీకు తెలియని సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే తమ దేవుణ్ణి ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు కదా. ఎరుగుటలోనే లైఫ్ వస్తుందండి. ఎరగకపోతే నువ్వు డిప్రెషన్కి లోనైపోతావు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే జీవం అన్నాడు 17:3. లైఫ్ అనేది, స్ట్రెంగ్త్ అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా దేవుని సరిగ్గా ఎరిగితే చాలు. మీకు బలం వచ్చేస్తుంది. మీరు లేచి ఏదైనా చేసేస్తారు. ఇప్పుడు మంచం మీద పడుకున్న వాళ్ళు కూడా లేచి పని చేయగలరు. ఈ వాక్యాన్ని మీరు పడక మీద ఉండి ధ్యానం చేయండి. అలా పడిపోయి ఉండి కూడా మీరు ధ్యానం చేయండి. ఎండిన ఎముకలుగా పడిపోయిన వారిని ఇలా అన్నాడు, నిరీక్షణ లేని వారులారా లేవండి, మీరు ప్రవేశించండి అన్నాడు. కాబట్టి ఎండిపోయిన ఎముకల లాంటి అనుభవాల్లో ఉన్నవారు కూడా ఈ వర్తమానం ధ్యానం చేస్తే ఈ ఎముకల్లోనికి జీవం వస్తుంది. దాని మీద నరములు, మాంసము, చర్మము కప్పి మనుషుడు నిలబడతాడు. పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తాడు. సో లేవాలా, వెళ్ళాలా, కూర్చొని దిగులు పడి కృంగిపోకూడదు. ఎందుకంటే ఆయనను ఎరిగితే జీవం వస్తుంది. పరిస్థితులు ఆలోచిస్తే మీకు మెంటల్ డిప్రెషన్ వచ్చేది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాశాడు? నా దేశం పాడైపోయింది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది. భారతదేశంలో గుండె ఎలా ఉందనేది మొత్తం అంతా దేవుడు మన భారతదేశంలో లెక్కల గణాంకాల ప్రకారం ప్రతివాని గుండె బలహీనమైపోయింది. ఎందుకంటే ప్రతివాని నడినెత్తుల వ్యాధి ఉంది. వాళ్ళు ధ్యానం చేసే ధ్యానాలు వేరు. మరి నువ్వేం ధ్యానం చేయాలా? ఈ సృష్టిలో ఉన్న ఒక చేప విలువ ఎంత ఉంటే, ఒక స్టార్ విలువ ఎంత ఉంటే, ఒక సూర్యుని విలువ ఉంటే ఎంత ఉంటే, కనీసం నేను ఇది అమ్ముకుంటే బ్రతికేస్తాగా. ఒకవేళ మీరు ఇలా అనుకోండి, ఇది అమ్మేసుకుంటే ఎలీషా ఏమన్నాడు? ఆ గిన్నెలదే నూనె పట్టు, ఆ నూనె అమ్ముకో సరిపోద్ది అన్నాడు కదా. అలాగూ ఈ రోజు నువ్వు ఒక స్టార్ నమ్మితే నువ్వు కాదు కదా, నీ తర్వాత 10 తరాలను పోషించవచ్చు. నువ్వు అది కూడా కోటీశ్వరులుగా చేయొచ్చు. అటువంటి స్టార్స్ ని దేవుడు సృజించాడు. అందుకనే ఈ ఉదయకాలం చదివిన వాక్యం ఏమని తెలుసా? మా నక్షత్ర సముదాయం అంతా నిన్నే ఆరాధిస్తుందని రాసేది. చదివారు మీరు ఆ మాట? ఈ ఉదయకాలం వారి ప్రార్థనలు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? లేవీల ప్రార్థన, నక్షత్రాల సముదాయం అంతా నిన్నే ఆరాధిస్తుంది అనే మాట 9వ అధ్యాయం వచనం 6లో ఉంది. ఆకాశ సైన్యం అంతా నీకే నమస్కారం చేస్తుంది. ఎవరికి? మీరు ప్రకటన 5కి రండి. ఎవరికి? గొర్రెపిల్లకు. ఆ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల పెండ్లి భార్య యొక్క భర్త అండి, యేసుక్రీస్తు. కాబట్టి ఒక్క నక్షత్రం, ఒకవేళ నేను ఇలా అన్నాను, ఒక నక్షత్రం అమ్ముకొని బతికేమని కానీ దేవుడు ఎలీషా లాగా మీకు చెప్తే మీరు అమ్మేశారు అనుకోండి నక్షత్రం.
10 తరాలలో కోటీశ్వరులు అయిపోతారు మీ ఇంట్లో. ఇంకా మిగిలే ఉంటది. ఎందుకంటే ఓ స్టార్ విలువ ఎంత ఉంటది? రేవంత్. ఓ స్టార్ విలువ ఎంత ఉంటది? దానిలో ఉన్న పవర్ ఎంత ఉంటది? చెప్పండి. ఒక్కొక్క సూర్యుడి కంటే నక్షత్రాలు కూడా చాలా పెద్దవి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా! సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఆలోచన చేయండి ప్రియులారా. కూలీని బట్టి జీవితాన్ని ఆలోచించుకొని గొప్ప కార్యాలు మానేస్తున్నారు మీరు. అసలు మీరు వాక్యం వినలేరు. మీ మనసులు పాడైపోతాయి. మీరు గాని మీకొచ్చే కూలీని బట్టి మీ జీవితం లెక్కేసుకుంటే మీ మనసులు పాడైపోయి మీరు వాక్యం వినలేరు సార్. కూర్చోలేదు. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. కానీ నిబంధనను బట్టి మిమ్మల్ని మీరు ఎంచుకోండి. మీరు చాలా గొప్ప కార్యాలు చేస్తారు. ఫిలదెల్ఫియా సంఘంతో ఏమన్నాడు? నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా నామం ఎరుగననలేదన్నాడు. నిజంగా ధైర్యంగా బ్రతకాలంటే ఈ వాక్యం ఖచ్చితంగా మీరు గ్రహించాలి. ఈ ఉదయకాలం మీ అందరూ గొప్ప కార్యాలు చేయాలి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండకూడదు. ప్రభువు చెప్తున్నట్లుగా దేవుడు మిమ్మల్ని చాలా బలంగా వాడుకోవాలి. సాహసవంతమైన కార్యాలు చేయాలి. సాహసవంతమైన కార్యాలు మీరు చేయాలంటే ఇప్పుడు మీరు కొత్తగా చేయాల్సింది ఏది లేదు. జస్ట్ మీరు కూర్చున్న చోటని ఎలా చెప్పండి, ప్రభువా నన్ను బట్టే నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నన్ను బట్టే నువ్వు అబ్రహామును పిలిచావు, నన్ను బట్టే ఇశ్రాయేలీలు నువ్వు ఏర్పరిచావు. ఈ చిన్న ప్రార్థన మీరు చేయండి. మీకు దేవుడు మీ జీవితంలో ఎప్పుడు చేయలేని ఒక కార్యానికి ఉదయకాలం మీరు పునాది వేయడానికి ప్రభు ప్రయత్నిస్తారు. కాబట్టి అన్యజనుల విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నియమించబడ్డాడు వెంటనే దేవుడు ఆయనకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఈ జగత్తుకు పునాది వేయమని చెప్పాడు. కాబట్టి ఇంకా జెరుబ్బబేలు చేతుల్లాగా మీ చేతులు ఉండాలని ఆశపడుతున్నాను. మీ చేతులతో ఇంకా దేనికైనా ఉదయకాలం మీరు ఫౌండేషన్ స్టోన్ వేయాలంటే వేయండి. దేవుడు నిర్మిస్తాడు, దాన్ని ముగిస్తాడు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు మొదటి రాయి ఆయన పెడతాడు, తుది రాయి కూడా ఆయన పెడతాడు. ఈ తలంపులు ప్రభు మనందరం దీవించుకుంటారు. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం నుంచి లేవీయులు చేసినటువంటి ప్రార్థనని జ్ఞాపకం చేస్తూ వారు అబ్రాహాముతో చేసినటువంటి నిబంధన బట్టి అని ప్రార్థన చేస్తున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. అయితే ఆ ప్రార్థన మనం కొత్త నిబంధన వెలుగులో చూడాలని, కొత్త నిబంధన వెలుగులో చూసినట్లయితే సమస్తం కూడా అబ్రహాం గారికి చేసినటువంటి వాగ్దానం అన్యజనుల పట్ల ఆయనకు ఉన్నటువంటి సంకల్పాన్ని బట్టే సమస్తం చేయబడిందని, సమస్త సృష్టి సమస్తం కూడా ఆ వాగ్దానాన్ని బట్టే కలిగిందని. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం ఆ వాగ్దానానికి వారసులైనటువంటి మనం ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళమో, దేవుడు మనల్ని ఎంత ప్రాముఖ్యంగా ఎంచి సమస్త సృష్టిని ఎలా కలిగించాడో, ప్రభు దేవుని యొక్క ప్రేమని, మరి మన ఏళ్ళలో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని ఒక ఉదయకాలం మంది సేవకుల్ని పరిశుద్ధాత్మ సాయంతో వాడుకొని మనకు తెలియజేసినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాం. కాబట్టి మనం ఎవరం కూడా తక్కువైన వారం కాదు. మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనం ఎంచుకోవాల్సినటువంటి కాదు, నిబంధన బట్టి మనం ఎంచుకున్నట్లయితే ఆ నిబంధన ద్వారా దేవుడు మనల్ని ఎంత ప్రాముఖ్యంగా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడో అది ఎంచుకుని విశ్వాసంతో ముందుకు కొనసాగితే మరి నేను సమస్తానికి నా వల్ల మాత్రమే ఈ వాగ్దానం చేయబడింది నా కొరకే, ఈ యొక్క అన్యజనుల కొరకు చేసినటువంటి వాగ్దానం ఎంత ఉన్నతమైందో దీని కొరకే దేవుడు సమస్తాన్ని చేశాడంటే నాకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అనే ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగితే దేవుడు సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తాడని ఈ యొక్క వర్తమానం ద్వారా సేవకులను వాడుకొని అందించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకి కుటుంబపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికను ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం భీమవరంలో ముందుగా పెంటపాడులో 6:30కి 8:30కి భీమవరంలో జరిగే పరిచయ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ రోజున మరి కూడికానంతరం మరి నేనెంతటి వాడినా అనే సాంగ్ వీడియో రికార్డింగ్ ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి. ఈ నెలలో జరిగే కూడికల కొరకు, అలాగే జనవరిలో 13 నుంచి 17వ తేదీ వరకు జరగబోయే గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ కొరకు మరి ఇప్పటికే చాలా మంది సిద్ధపడ్డారు టికెట్లు తీసుకుని. ఇంకా ఎవరైనా సిద్ధపడకపోతే సిద్ధపడాలని మీ అందరినీ ప్రేమతో తెలియజేస్తున్నాం. ఆ కూడికల కొరకు ప్రభు చేస్తున్నటువంటి సహాయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ సహాయం కూడా ఈ నిబంధన బట్టే మనకి ఆ నిబంధన అనుసరిస్తూ ఆ నిబంధన మనం గొప్ప చేస్తూ ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ప్రభు ఆ నిబంధన బట్టే మనకి ఆశ్చర్యకరంగా సహాయం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా ఆశ్చర్యకాలు చూడబోతున్నాం. మరి కాబట్టి ఆ పరిచయ కొరకు జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేయండి. కూడికలో నిలిచిన ప్రియులందరికీ వందనాలు. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన మీకు వందనాలు.
ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రాలు. మీ కుమారునిలో ఉన్న అనాది కాల సంకల్పం నా విషయమై మా విషయమై మీరు చేసిన సంకల్పానికి స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో సంఘం అనే సంకల్పంలో మమ్మల్ని ఉంచారు. మీకు స్తోత్రాలు. మమ్మను బట్టే మరి ప్రభా అబ్రహాంకి మీరు వాగ్దానం చేశారు. మేమున్నాం కాబట్టి అబ్రహాంకు వాగ్దానంగా చేశారు. అబ్రహాంకు వాగ్దానం చేసింది మా విషయమైన సంగతే. నాయన, ఈ దేవోక్తులు యూదులకు ఇవ్వబడ్డా, యూదుల దగ్గర ఉన్న దేవోక్తుల్లో దైవ సంకల్పాన్ని వారు గుర్తించలేకపోయారు. అందుకనే మరి ప్రభా సువార్త విషయమై వారు విరోధులుగా ఎంచబడ్డారు. కానీ మరి ప్రభా మేమైతే సంకల్పంలో ఇప్పుడో ఉన్నాం. నన్ను బట్టే ఈ సృష్టికి, ఈ భూమికి పునాదులు వేశారు. నన్ను బట్టే ఈ సమస్తము సృజించారు. మమ్మను బట్టి అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, అపవాది తనకు యుక్తి చేత ఆనాడు ప్రజలను దేవోక్తుల్లో ఉన్న ఈ సంఘం అనే సంకల్పాన్ని, అన్యజనులు అనే సంకల్పాన్ని గుర్తించకుండా నాయన సంఘము అనేది ఏర్పరచబడకూడదు అనే దాంట్లో వాడు పనిచేశాడు. అందుకనే ప్రభా వాడు ప్రారంభం నుంచి మీ రాకను వాడు ఆటంకపరచడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే వాడి ప్రయత్నాలు నిష్ఫలమైపోయినాయి, నిష్ప్రయోజనం అయిపోయినాయి. కాలం సంపూర్ణమైనప్పుడు నాయన మీరు వచ్చారు. నాయన కార్యం ముగించారు, సమాప్తం అని చెప్పారు. పరలోకానికి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడు మీరు. మేము గొప్ప సంగతులు చూడటానికి, గొప్ప కార్యాలు చూడటానికి పరలోకంలో ఉన్న మనుషుడిగా మిమ్మల్ని చూపిస్తున్నారు. మీరు మాకు వందనాలు. మాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఒకప్పుడు మా కొరకు భూమి మీద రక్తమాంసాలు గలవాడివై అప్పగించుకుని కార్యం సమాప్తమన్న మనుషుడిగా మేము మిమ్మల్ని చూసాం. నీతికి విశ్వాస మూలంగా కలుగు నీతికి వారసులమయ్యా పరలోకంలో కూర్చోబెట్టబడ్డా. ఇప్పుడు మీరు పరలోకంలో ఉన్న మనుషుడిగా మీరు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మేము చూస్తూ ఉన్నప్పుడు నాయన సమస్తము మేము తెలుసుకుంటున్నాం. సమస్తము మా మూలంగానే కలిగే అన్న సంగతి మేము ఎరుగుతున్నాం. మా విషయమై మీరు కలిగి ఉన్న సంకల్పమే యావత్ సృష్టి అందులో సమస్తము నిర్మించబడటానికి, ఇశ్రాయేలు అనే వారు కూడా ఉండటానికి నాయన మూలమై ఉందని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నన్ను ఇంత గొప్ప సంకల్పాన్ని మా పక్షంగా మీరు జగత్తు పునాది వేయబడక మునిపే కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అన్యజనులు అనే నాయన ఈ గొప్ప వాగ్దానాన్ని, సంఘం అనే వాగ్దానాన్ని మీరు ఏనాడో కలిగి నాయన దాన్ని అబ్రహాంకు అందించారు. అందుకు మీకు స్తోత్రాలు. మేమెంత విలువైన వారు, మాకెంత ప్రాముఖ్యత ఉన్నది. బైబిల్ గ్రంథం తెరిస్తే చాలా మంది ఇశ్రాయేలు గొప్పవారు అని చెప్తున్నారు. కానీ అసలు నేనెంత గొప్పవాడిని, మేమెంత గొప్పవారు. క్రీస్తులో అనాది కాలంలోనే ఉన్న ఈ సంఘం అనే నిర్మాణం కొరకే సమస్తము నిర్మించారు. కానీ సంఘము కంటే ప్రాముఖ్యమైనది, నీ పెండ్లి కుమార్తె కంటే నీకు ప్రాముఖ్యమైనది ఏది లేదు నా ప్రభువా. నేను నీ పెండ్లి కుమార్తె అయిన సంఘం కొరకు సమస్తము నువ్వు జరిగించావు. అందులో భాగంగానే ఈ సృష్టి అయినా, ఆకాశాలైనా, భూమి అయినా, సముద్రాలైనా సమస్తము, అలాగే మానవుడు మాత్రమే కాదు ఇశ్రాయేలీయులు, ఇవన్నీ అందులో భాగమే. అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలా అని మా ప్రియులైన ఇశ్రాయేలు వారిని తక్కువ చేయటం కాదు, కానీ మీరే నాయన ఈ సంకల్పాన్ని మాకు తెలియజేసినందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. వారిని మీరు విడిచిపెట్టరు. పితరులను బట్టి వారు మీకు ప్రియులే, కానీ సువార్తను బట్టి వారు శత్రువులుగా ఉన్నారు. సువార్త అంటే అన్యజనులు మీ సంకల్పం ఉన్నారు కాబట్టి, అన్యజనులను బట్టే మేమున్నామన్న సంగతి వారు ఎరగలేకపోయిన కారణం చేత సువార్త అన్యజనులదే కాబట్టి దానిని బట్టి వారు శత్రువులుగా ఎంచబడ్డారు నాయన. కానీ వాస్తవానికి వారి ఉనికికి కారణం అన్యజనులనే సంఘం, క్రీస్తులో ఉన్న సంఘం, జగత్ పునాది వేయబడక మునిపే ఉన్న సంఘం అని వారు గుర్తించలేకపోయారు. కాబట్టి వారు వెనకపడ్డారు.
నాయనా ఈ సంగతులు ఈ ఉదయకాలం మాకు తెలియజేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ ఈ సంగతులు ప్రతి ఒక్కరు హృదయంలో స్థిరపడి నాయన సంగతిని స్పష్టంగా ఎరిగి ప్రభువా మిమ్మల్ని ఇంకా తేటగా నేర్చుకోవటానికి ఇవి మాకు మార్గాలు ఇవి బయలుపరచబడుతున్నప్పుడల్లా మీరు మాకు ఇస్తున్న ప్రత్యక్షతలు వాటి నుంచి మీరు ఇంకా ఓపెన్ చేస్తున్న కొత్త కొత్త మార్గాలు నాయన ప్రత్యక్షతలు వీటన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా మేము విస్తృతంగా విశాలంగా వేగంగా పనిచేయటానికి మీరు మాకు ఇస్తున్న ప్రత్యక్షతలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దాసుని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా కొరకు ఎల్లప్పుడూ మీ ఆత్మ అనుగ్రహించి వాక్శక్తినిచ్చి సంపూర్ణమైన నడిపింపునిచ్చి సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. విన్న వారందరూ హృదయాలు స్థిరపరచమని సంగతులు బట్టి సంతోషించి గొంతులు వేసే మనసిమ్మని యేసుక్రీస్తు ప్రభు పేరట కృతజ్ఞతలు చెల్లించి విన్న సంగతులు బట్టి ధైర్యంతో నన్ను బట్టే ఈ సమస్తం అనే ధైర్యంతో లోకంలో సాగిపోవటానికి మీ కృపను అనుగ్రహిస్తున్నందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లించి మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకుడు రాజేష్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలన్న. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.